ర్యాగింగ్ అనేది తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. విద్యార్థులు ఎవరు అటువంటి కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవద్దని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా ఎస్పీ గిరిధర్ రావులు చెప్పారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో నిర్వహించిన జిల్లా యాంటీ ర్యాగింగ్ కమిటీ అవగాహన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎస్పీ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ర్యాగింగ్ అనేది విద్యార్థుల జీవితాల్లో తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని చెప్పారు. కాబట్టి ఎవరు ర్యాగింగ్ జోలికి పోకూడదని అన్నారు. మానసికంగాను శారీరకంగాను జూనియర్లు గాని తోటి వారిని గాని వేధించడం ర్యాగింగ్ కిందకి వస్తుందని, అటువంటి చర్యలకు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని సూచించారు. వైద్య వృత్తికి మంచి గౌరవం ఉంటుందని, ఎవరూ ర్యాగింగ్ వంటి వాటి జోలికి పోకుండా భవిష్యత్తులో ఉన్నతంగా ఎదగాలన్నారు. ప్రభుత్వం వైద్య విద్యార్థుల కోసం ఎంతో వెచ్చిస్తుందని, విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ర్యాగింగ్ అనేది భవిష్యత్తును నాశనం చేస్తుందని, అందులో ఎవరు తల దూర్చవద్దని చెప్పారు. కళాశాలలో ఎవరైనా విద్యార్థులు ర్యాగింగ్ కు గురైనట్లయితే వెంటనే యాంటీ ర్యాగింగ్ కమిటీలో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఎవరైనా విద్యార్థులు తాము డిప్రెషన్ కు గురైనట్లు భావిస్తే 14416 టెలిమానస్ హెల్ప్ లైన్ నెంబర్ కు సంప్రదించాలన్నారు. ఎస్పీ గిరిధర్ రావులు మాట్లాడుతూ ర్యాగింగ్ వంటి చర్యలకు పాల్పడితే భారతీయ న్యాయ సంహిత చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. Today, mental health care act is a reality. We all know that depression, other symptoms like anxiety you can fall victim to that. So please, I request all of you, we are all very proud of you. The benches you are suicide or anything. When you do such things, when you look down upon someone, your junior or your classmate, it also affects them psychologically. Today, mental health care act is a reality. We all know that depression, other symptoms like anxiety you can fall victim to that. So please, I request all of you, we are all very proud of you. The benches you are వాళ్ళకు నొప్పులు ఉన్నా కానీ జ్వరము ఇతర అవస్థలు ఏమున్నా కానీ శారీరక మానసిక అన్ని అవస్థలు మీ దగ్గర తీరుతాయనే ఒక నమ్మకం కొద్దీ వస్తారు. మీలాంటి వాళ్ళు ఈ సమాజానికి ఎంతో అవసరం. సమాజం మీ గురించి ఎదురు చూస్తాం. మీరు వచ్చి వాళ్ళకి ఏదో సేవ చేస్తారు, మీరు అండగా నిలబడతారు. వాళ్ళు పేదరికంలో మగ్గుతూ మందులకు కూడా సరైన డబ్బులు లేకుండా ఉన్న పరిస్థితులు అనేక మంది మీ యొక్క రాక కోసం. అటువంటిది మీరు పరిపూర్ణమైన వైద్యులుగా అంటే డాక్టర్గా కంప్లీట్ ఫేస్లో, కంప్లీట్ స్ట్రక్చర్లో, కంప్లీట్ షేప్లో మీరు బయటకు వెళ్తే మీ పేరెంట్స్కు అట్ ద సేమ్ టైం మీ సొసైటీకి కూడా హ్యాపీ. అదర్వైజ్ లేదా మన కెరీర్ నాశనం చేసుకొని జైలుకి పోతే మీ పేరెంట్స్కు, మీ రిలేటివ్స్కి, మీ ఫ్రెండ్స్కి, తర్వాత అట్ ద సేమ్ టైం సొసైటీ కూడా అవమానకరం. సొసైటీ లాక్స్ ఆఫ్ రూపీస్ మీ మీద ఖర్చు పెడుతుంది, మా మీద కూడా పెడుతుంది. మేము కూడా అందుకే రెస్పాన్సిబుల్ ఉండాలి. మా శాలరీస్ అంతా సొసైటీ ఇస్తుంది.